నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఉప సర్పంచ్ గారు అల్లి రేణుకా వీరస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గెలిచిన తర్వాత ఈ కొండకిందిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఒక మహిళకు ఉప సర్పంచ్గా రావడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మీరు ఉప సర్పంచ్గా పదవి బాధలు చేపట్టిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఈ గ్రామంలో చేపట్టిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. అంటే ఎప్పటికప్పుడు పనులు నీట్గా చేయడం, సీసీ రోడ్లు వేసారు, డ్రైనేజ్ మురికాలు కూడా కట్టిస్తారు. మురికాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసి టీచింగ్ చల్లడం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయినాయి పెట్టడం, అన్నీ మంచిగా ఉన్నాయి. మీరు మహిళకు ఉప సర్పంచ్ దక్కడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చాలా సంతోషంగా భావిస్తున్నారు. మీరు ఈ గ్రామంలో మహిళల కోసం కావచ్చు, మహిళా సంఘాల అభివృద్ధి కోసం కావచ్చు, మీ యొక్క కృషి ఏ విధంగా ఉంది? గ్రామ పంచాయతీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందంటారు మహిళలకు? ఇది ఉంటుంది కదా, పావుల వడ్డీ కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? స్వయం సహాయక సంఘాలకు అదే సమభావన సంఘం మంచిగా జరుగుతుంది. మహిళా భద్రత ఏ విధంగా ఉంది మన గ్రామ పంచాయతీలో? మహిళా భద్రత అంటే మంచిగా ఉంది సార్. ఇక్కడ సీనియర్ నాయకులు వీరస్వామి గారు ఉన్నారు. మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భద్రత విషయంలో ఏ విధంగా గ్రామ పంచాయతీ చర్యలు చేపడుతుందో వారి మాటలోనే కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వీరస్వామి గారు. నమస్కారం. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? భద్రత విషయంలో కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమైనా చేశారా? సీసీ కెమెరాల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం ప్రజెంటు. కాకపోతే మా దగ్గర సీసీ కెమెరాలు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే మా గ్రామం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ఎక్కడ కానీ చిన్న చిన్న పంచాయతీలు ఏది ఉన్నా ఊర్లో గ్రామ పెద్ద మనుషులు పిలిచి నచ్చజెప్పి, అరే ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు, ఇది చేసుకోవద్దు అనగానే ఎక్కడక్కడ సెట్ అయిపోతారు మా ఊర్లో. మా ఊరు ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరైనా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్నవి ఒకవేళ కలహాలు జరగవచ్చు, ప్రతి గ్రామంలో జరుగుతాయి. కాకపోతే జరిగిన దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది మరునాడు తెల్లారి ఎమ్మటే పిలిచి మాట్లాడడం వల్ల అన్ని సర్దుమణుగుతాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మా ఊర్లో దొంగతనాలు ఇలాంటివి కూడా ఏం జరగవు మ్యాక్సిమం. ఇక్కడ గ్రామ సభల పెట్టేటప్పుడు గ్రామ సభలో ఎలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, ఏటిపై ఎక్కువ తీర్మానాలు జరుగుతున్నాయి అంటారు? గ్రామ సభల జరిగే వాటి విషయంలో ఏముంటుంది, మ్యాక్సిమం సిబ్బంది, గ్రామ సిబ్బంది నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తా, ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి తప్ప పారిశుద్ధ్యం విషయంలో వాళ్ళు కలిసి పని చేసుకుంటారు. పారిశుద్ధ్యం విషయంలో మా దగ్గర వాస్తవానికి ఇద్దరే ఉన్నారు. ఇద్దరికి మాకు వాళ్ళకి తోడు కావాలని చెప్పి ఇంకొకరిని ఎక్స్ట్రా పెట్టి గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళి వాళ్ళకి జీతం వేయడం జరుగుతుంది. కాబట్టి పారిశుద్ధ్యం విషయంలో కూడా మా దగ్గర పర్వాలేదు. ఉప సర్పంచులకు ఎలాంటి గౌరవం దక్కుతుంది? సర్పంచుల నుంచి ఉప సర్పంచులు ఎలాంటి కోఆర్డినేషన్లో ఈ గ్రామ పంచాయతీ ముందుకు వెళ్తుంది అంటారు? మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ మధ్యలో ఎలాంటి వివాదాలు ఏం లేవు. కాకపోతే ఉప సర్పంచ్ల చెక్ పవర్ పోతుంది అనే ఒక వార్త వస్తున్నది. కాబట్టి దాన్ని మ్యాక్సిమం ఎవరు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఎంపీ గారు కానీ ఎక్కడ కానీ ఆ విషయం చెప్పలేదు. కానీ మీకు ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒకసారి చెప్తే మంచిదేమని నా యొక్క ఆలోచన. ఈ ఉప సర్పంచ్ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం అంటే తీసేస్తారనేది భావన ఉందని అంటున్నారు. మరి ఉప సర్పంచ్ల చెక్ పవర్ ఉండడం సబబే అంటారా? ఉండాలండి. ఉంటేనే గ్రామంలో అభివృద్ధి పనులు చాలా చురుగ్గా జరుగుతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఎందుకంటే మా సర్పంచ్ అలాంటి వాడు కాకపోవచ్చు, కానీ వేరే సర్పంచ్లల్లో కొంచెం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అవి సమన్వయంగా నడవడానికి ఉప సర్పంచ్కి జాయింట్ చెక్ పవర్ ఉంటేనే మంచిది. మీ గ్రామ సచివాలయం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? సిబ్బంది కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్? 100% అండి. ఆ విషయంలో మాకు ఎలాంటి డోకా లేదు. మా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ ఎవరైనా ఎనీ టైం ఎప్పుడు పిలిచినా ఫోన్ కొడితే చాలు, ఎమ్మటే వచ్చి వాలిపోతారు. గ్రామ సమస్యలు ఏది ఉన్నా అందరం కలిసే పని చేసుకుంటాం. నేను ఉప సర్పంచ్, వాళ్ళ వార్డు మెంబర్లు, ఆయన సర్పంచ్, ఎలాంటి తారతమ్యం లేకుండా
చాలా చక్కగా చేసుకుంటాం మేము మా ఊర్లో. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయి అంటారు? పర్వాలేదండి, ప్రజెంట్ అయితే మంచిగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్లో ఫండు ఉంటే మ్యాక్సిమం ఇచ్చేటవాళ్ళు ఇప్పటికైనా 90% చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం మంచిగా మరి మెరుగుగా పెంచాలి, గ్రామ పంచాయతీ నిధులు ఎక్కువ ఇవ్వాలని మా యొక్క ఆలోచన. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రజలకు ఏమన్నా సమస్యలు వచ్చిన పరిష్కార విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, సార్ మా ఊర్లో ఒక 4 సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి అనగానే 30 లక్షల వరకు పెట్టిండు సారు. ఆ 30 లక్షల వరకు ప్రశాంతంగా ముగిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాకు సంఘబంధం బిల్డింగ్ అవసరం ఉండే, సంఘబంధం బిల్డింగ్ కూడా మామూలుగా అందరికీ ప్రతి గ్రామానికి వచ్చినాయి. మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు చొరవ వల్లనే మేము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అని చెప్పి చెప్పుకోవచ్చు. మహిళా సంఘాల అభివృద్ధికి ఎలాంటి సహకారం అందిస్తుంది మీ గ్రామ పంచాయతీ? అందిస్తుందండి. మహిళా సంఘాల సహకారానికి కూడా దానికి ఇప్పుడు మహిళలకు ఇప్పుడు ఆ సంఘబద్ధం బిల్డింగ్ ఉందండి. జనరల్గా కాంట్రాక్ట్ ఎవరు ముందరికి రాలేదు. రాకపోయినా మా సర్పంచ్ గారు ఒక తెలిసిన అతన్ని తీసుకొచ్చి దాని గురించి చాలా ఇబ్బంది పడి, ఎందుకంటే వాళ్ళకి మహిళలకి గౌరవం దక్కాలంటే మహిళలకంటూ ఒక భవనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉండాలని చెప్పి మా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారి చొరవతోని చాలా చక్కగా బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. యువత బాగా పెడదారి పడుతుంది. ఇక్కడ బెల్ట్ షాపులో నియంత్రించాలని మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు. మీ గ్రామ పంచాయతీ నుంచి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? బెల్ట్ షాపుల గురించి అయితే కొంచెం ఆలోచించాలి. వాస్తవానికి మీరు అన్నది కూడా కరెక్టే, బెల్ట్ షాపులు తీసేస్తేనే బెటరు. కాకపోతే ఇక్కడ అన్ని రకాలుగా ఆలోచించాలి. మా దగ్గర ఎక్కువ రైతులు ఉంటారు, పొద్దున్న దాకా పని చేసి వచ్చి ఉంటారు. వాళ్ళకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అలవాటు ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ తాగడానికే వేరే ఎక్కడికో గ్రామానికి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా జరిగినా అది కూడా ఇబ్బందే కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనుకుంటున్నాం. యువత కూడా డ్రగ్స్ కావచ్చు, ఇంకేదైనా మత్తు పానీలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళు మార్పు తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి 100% మీరు పోలీసు వారి సహకారంతో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? 100% కృషి చేస్తాం. ఇప్పటి వరకు అయితే మా ఊర్లో 1-2 బయట తిరిగిన పిల్లలు ఒకవేళ అట్లా ఉన్నారో ఏమో, కానీ మన ఊరు విషయానికి వస్తే మాత్రం ఊర్లో వాళ్ళు ఎలాంటి ఉండదు, బయట చేస్తారు అని చెప్పి వాళ్ళు టాక్ తప్ప ఇంతవరకు అయితే మా ఊర్లో అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా జరిగితే దాని గురించి పోలీసు వారి సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని కూడా సెట్ చేసుకుంటామని చెప్పి నా ఆలోచన. గ్రామ స్థాయిలో శుభ్రత విషయంలో కావచ్చు, హరితహారం పెంపుదల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హరితహారంకి వచ్చేస్తే మా ఊర్లో అది పల్లె ప్రకృతి వనం ఉన్నది. దాన్ని గత ప్రభుత్వంలో చేసిన దాన్ని ఇంకా మెరుగుపరచాలని ఇంకా మెరుగుపరుస్తున్నాం. దానికి వాటర్ కావాలంటే మొన్ననే కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది. దానికి షేర్ నెట్ కావాలంటే షేర్ నెట్ వేయడం జరిగింది. ప్రతిదానికి మేము గ్రామ పంచాయతీని చాలా సహకారం చేస్తున్నాం. గ్రామంలో కొంచెం రెవెన్యూ సమస్యలు ఉన్నాయంటున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాలేదు. ఇప్పుడన్నా ఈ భూభార చట్టం ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఇది ఎమ్మెల్యే గారి దృష్టి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోతుంది? 100% తీసుకుపోతున్నాం. ఒక 4-5 ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి. ఇంకొక దగ్గర ఉంటే ఒక 2-3 ఉంటే ఉండొచ్చేమో, కానీ అంతకంటే ఎక్కువైతే మా ఊర్లో పెద్దగా ఏం లేవు. ఇక్కడ ఈ ఊరు నుంచి పోయే ఇక్కడ ఉంది రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ నుంచి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అక్కడక్కడ జీబ్రా లైన్స్ కావచ్చు, సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలంటారు, సోలార్ లైట్లు. మంచి ప్రశ్న వేసారు నాకు. కాకపోతే మీరు మీ గ్రామ పంచాయతీ ఏమైనా చర్యలు చేపడుతుందా? గ్రామ పంచాయతీ నుంచి అంటే R&B వాళ్ళని ధిక్కరించి మనం ఏం పని చేయలేం కదండి. అది 100% మేము R&B వాళ్ళకు ఎమ్మెల్యే గారి ద్వారా చెప్తాం. మ్యాక్సిమం మా దగ్గర ఒక 3-4 స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉండే. మేము కూడా గ్రామ పంచాయతీ నుంచి మెయిన్ రోడ్డు మీద మొత్తం స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం ఎక్కువ వోల్టేజ్ ఉన్నాయే చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఎలాంటి ఇబ్బంది రావద్దు, ఏ నైట్ పూట వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారికి విప్పు రావడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మా ఎమ్మెల్యే గారికి విప్పు రావడమే కాదు, మంత్రి కూడా రావాలని చెప్పి మా యొక్క ఉద్దేశం. ఫ్యూచర్లో సరే ఈ పీరియడ్లో రాకపోయినా నెక్స్ట్ పీరియడ్లో అయినా మా ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా యొక్క ఆవేదన, మా యొక్క కోరిక. ఇప్పుడు మీ కొండకిందిగూడెం గ్రామ ప్రజలు 5 ఏళ్ల కాలం ఓటేసి గెలిపించారు. భవిష్యత్తులో ఈ గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు?
ఆ సమస్యల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మీరు మీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? భవిష్యత్తు విజన్ ఏమైనా ఉందంటారా? ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు? గ్రామ ప్రజలకు గతంలో ఉన్న గవర్నమెంట్ కన్నా మేము ఇంకా మెరుగ్గా చేయాలని ఆశ మాకున్నది. చేసి చూపిస్తాం మా గ్రామ ప్రజలకు. ఇక్కడ రేపు నల్గొండలో ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా నల్గొండ వచ్చి? ఆ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే నాకు తెలియని విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రికి అందియాలని ప్లాన్లో ఉన్నాం. మేము అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా నేను ముఖ్యమంత్రి గారికి తప్పకుండా అందజేస్తాను అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారితో చాలా బాగా ఉంటాడు. కంపల్సరీ మాకు ఎమ్మెల్యే గారే కాదు, మా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మాకు చాలా అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏది మాట్లాడాలన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఎమ్మెల్యే గారు లేదా మంత్రి గారు వీళ్ళిద్దరు ప్రమేయం వల్లనే గ్రామం ఇంతవరకు ప్రజెంట్ నడుస్తుంది. మా నియోజకవర్గమే చాలా బాగుందని నా ఉద్దేశం. అర్థం కాలేదు సార్. సర్పంచ్ అందుబాటులో ఉండరు, ఎప్పుడు నగరకల్లో ఎక్కడ ఉంటారు? అదంతా ఫేక్ అండి. మా సర్పంచ్ గారికి ఇక్కడ వ్యవసాయ భూమి ఉన్నది. మా సర్పంచ్ గారు ఇప్పుడే కాదు, సర్పంచ్ పదవి లేకున్నప్పుడు కూడా మా ఊర్లోనే ఉండేటోడు. కాకపోతే సొంత ఇల్లు ఉన్నది ఈడ. పిల్లలు దాన్ని ఏమంటారు, చదువు రీత్యా బయటికి పోవడం వల్ల వాళ్ళ మిస్సెస్ కూడా బయట ఉంటుంది. కాకపోతే సర్పంచ్ గారు ఒక్కడే ఉంటాడు, పొద్దుగాల వస్తాడు, ఈవినింగ్ వెళ్ళిపోతాడు. ఓకే సార్, అది జరిగింది. ఇక్కడ ఉప సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించినాం మేము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయవద్దు, ఎందుకంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఉండడం వల్లనే కూడా గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలు అందే విషయంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా ఉప సర్పంచుల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన పోవద్దని కూడా అల్లి రేణుక వీరస్వామి గారు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక ఇచ్చాను.